మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ నెల ఈ సంవత్సరానికి చివరి ఆదివారపు ఆరాధన. ఈ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి 364 రోజుల బట్టి ఈ సంవత్సరంలో ఆయన రెక్కల నీడల భద్రపరిచి సజీవులుగా నిలబెట్టి ఆయన కృప చూపిన ఆయన మేలు చేసిన ప్రతిదాన్ని బట్టి ఒక్క క్షణం ఆయనకి చేతులు తీసి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం చివరి 31వ తారీఖున హనుమాన్ జంక్షన్లో నూతన సంవత్సర ఆరాధన జరుగుతుంది. ఆత్మీయ తండ్రిగా తిరిగి బ్రాంచ్ సంఘాలన్నీ ఇక్కడే కాదు, మనదే కాదు, అయ్యవరం కానీ, తర్వాత పంగిడిగూడెం కానీ, తర్వాత నాగాలంక కానీ, నిడమానూరు కానీ, నూజివీడు కానీ, దొండపాడు కానీ, అయ్యగారి బ్రాంచీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, విస్తన్నపేట, ఈ బ్రాంచ్ సంఘాలన్నీ హనుమాన్ జంక్షన్లో కూడుకొని అక్కడ ఆరాధన చేస్తారు. మరలా 1వ తారీఖు ఎవరి మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆ 31వ తారీఖున మీరు వచ్చే వాళ్ళకు ముందుగా చెప్తే ఒక ఆటో, ప్రతి సంవత్సరం ఒక ఆటో వెళ్తుంది. ఒకవేళ ఎక్కువగా వచ్చేటట్టుంటే 2 ఆటోలు పురమాయించుకొని మనం ముందుగా మాట్లాడుకొని ఆ రాత్రి అక్కడ ఆరాధనలో పాలుపంపుల ముందు మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. అయితే ఈ విషయాన్ని ముందుగా తెలియచేయండి. నేను మీకు తెలియజేసేది ఏంటంటే 1వ తారీఖు మరలా మనందరం ఇక్కడ కూడుకుంటాం. ఆ 1వ తారీఖు కూడుకున్న రోజున మనం వాగ్దానాలు తీసుకోవడం కానీ, నూతన సంవత్సరం పాట పాడుకోవడం కానీ, నూతన సంవత్సరంలో ఆరాధన చేసుకుంటాం. అలాగే నూతన సంవత్సరం భోజనాలు కూడా ఉంటాయి. ఆ భోజనాల కార్యక్రమాన్ని కూడా నేను ఆఖరిలో మీకు తెలియచేస్తాను చివరిలో. అయితే ఇక్కడ ఈ రోజున మనం కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఒకసారి ఈ దినాన్ని ఒక చిన్న వాక్యాన్ని వర్తమానం మనం ధ్యానం చేద్దాం. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి అందరూ చూడండి. మీకా ప్రవచన గ్రంథం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ మాట అందరు చెప్పండి. నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను. ఈ మాట నా మాట అయితే మీరు నమ్మక్కర్లేదు. మీకు తెలిసిన వారు చెప్పిన మాట అయితే మీరు అసలు పట్టించుకునక్కర్లేదు. ఆరాధించే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా జనులకు అద్భుతాలను కనపరుస్తానని. ఆమె చెప్పండి. ఈ రోజున మనం అనుకుంటున్నాం నాకే అద్భుతం జరగలేదని, మనం అనుకుంటాం నేనే అద్భుతం చూడలేదని. అయితే దేవుడు ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో, ఈ సంవత్సరపు చివరి ఆదివారపు ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులైన వారికి నేను అద్భుతాలు చేస్తా, నా జనులైన వారిని నేను జ్ఞాపకం చేసుకుంటా, నా జనులైన వారిని నేను మరువక విడువక వారిని పట్టుకుని నడిపిస్తా. ఎందుకయ్యా నీకు అంత బాధ్యత దేనికి, నీకు అంత అవసరం దేనికి, నీకు అంత పని ఎందుకు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు నా జనులైన వారిని. ఒకసారి ఆ వచనం మనం చూస్తే ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా. ఇక్కడ మనం గమనిస్తే ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఏం జరిగింది, ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు అసలు ఏమైంది, ఎందుకని ఐగుప్తులో జరిగినట్టుగా నేను మరలా మీకు అద్భుతాలు చేస్తానంటున్నాడు. ఐగుప్తులో జరిగిన అద్భుతాలు, ఐగుప్తులో జరిగినటువంటి ఆ మహాద్భుతాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకిరిలో ఉన్నారు, బానిస బ్రతుకులో బానిస సంఖ్యలలో ఉన్నారు. నెమ్మది లేదు, సమాధానం కనబడట్లేదు, బ్రతుకున్నామంటే బ్రతుకున్నాం అన్నట్లుగా జీవిస్తున్నారు. ఏ పూట చూసినా పనే, ఏ పూట చూసినా కష్టమే, ఏ పూట చూసినా వెట్టి చాకిరే, ఏ పూట చూసినా బానిస బ్రతుకే. ఇక మాకు ఈ బానిస బ్రతుకు తీరదా, ఈ బానిస బ్రతుకు నుంచి మాకు విడుదల కలగదా, ఈ బానిస బ్రతుకు నుంచి మాకు విముక్తి రాదా అని బానిస బ్రతుకులో మగ్గిపోతున్న వారు మొర్ర పెట్టడం మొదలు పెట్టారు. అయ్యా ఈ బానిస బ్రతుకు నుంచి మాకు విడుదల కలుగు చేయవా, సంవత్సరాలు జరుగుతున్నాయి మాకు విడుదల రాదా, నెలలు దొర్లుకుంటూ వెళ్తున్నాయి మాకు విడుదల రాదా, ఎంత ప్రార్థన చేస్తున్నా మాకు విడుదల రాదా, ఎంతగా నీ సందులో రోధిస్తున్నా మాకు విడుదల రాదా అని వారు మిక్కిలి హీన దశలకు వచ్చినాక వారు మొర్ర పెడితే, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఒక వ్యక్తిని ఏర్పరచుకొని
ఆ వ్యక్తితో మాట్లాడడానికి పొదలోకి వెళ్ళాడు. పొదలో మండుతున్నటువంటి వెలుగుగా ప్రత్యక్షమై మోషే మోషే అని పిలవగా వెంటనే ఆయన ఆలకిస్తున్నాడు. ఎప్పుడు తిరిగే పొదే కదా, ఎప్పుడు నేను సంచరించే ఈ కొండే కదా, ప్రతిరోజు ఉన్నట్లుగా లేదు, ఇక్కడ వ్యత్యాసం కనబడుతుంది. ప్రతిరోజు ఉన్నట్టుగా లేదు, ఈ పొద మండుతుంది, ఏంటో వింత చూద్దాం అనుకుని ముందుకు వెళ్తున్నాడు. వెంటనే స్వరం వినబడుతుంది, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి లోపలికి రా అని వినబడింది. వినబడగానే వణుకుపోతున్నాడు, గడగడ వణికిపోతూ అక్కడ నిలబడితే ఆయన ఏది చెప్పాలనుకున్నాడు ప్రతిదీ చెప్తున్నాడు. ఇదిగో నా ప్రజల మొర్ర నేను విన్నా, నా ప్రజల బాధను నేను చూచా, నా ప్రజల పరిస్థితిని నేను గమనించా. ఒక్క క్షణం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు అంటే, నేనెంతటి ఉన్నాయ్యా, నాకేం వచ్చు, నత్తోడిని, మాట మాట్లాడడం సరిగ్గా రాదు, జ్ఞానం అసలే లేదు, తెలివితేటలు అసలే లేదు, అన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు, నేను నిన్ను విడవను, నేను ఉన్నవాడను అనువాడను, ఇదిగో నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఎన్నో వాగ్దానాలు చేస్తే దేవునికి ఆయాసం వచ్చేదాకా ఎదురు చెప్తూనే వచ్చాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు ఒక మాట, నీ అన్నన్నాడు కదా అహరోను, అతను నీకు నోటికి నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు, ఇప్పుడే నమ్ముతావా అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టించాడు. ఆ ఐగుప్తు దేశంలోకి వెళితే అక్కడ ఎన్నో అద్భుతాలు, మనం మూలవాక్యం చదివాం కదా, ఒకసారి చదువున మాట, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా ఏం అద్భుతాలు జరిగాయి. మనకు తెలుసు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు, మనం అద్భుతాలు అనుకుంటున్నాం, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, తెగుళ్ళు వచ్చాయని. ఐగుప్తు ప్రజలందరూ తెగుళ్ళు వచ్చాయన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నా ప్రజలను విడిపించడానికి, ఐగుప్తు చెరలో నుంచి నా ప్రజలను బయటకు తీసుకురావడానికి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, శ్రమల కొలిములో నుంచి, అప్పుల ఊబిలో నుంచి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నా బిడ్డలను నేను బయటకు తీసుకురావడానికి ఇదిగో ఈ సంవత్సరం చివరిలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను మీ కొరకు అద్భుతాలు చేయబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఇది మొదలుకొని మీరు ప్రతిరోజు ఈ వాగ్దానం చేయబెట్టి ప్రార్థన చేసుకోండి, నా కొరకు ఒక అద్భుతం చేయయ్యా, నా ఇంటి కొరకు అద్భుతం చేయయ్యా, నా బిడ్డల కొరకు ఒక అద్భుతం చేయయ్యా, నా కుటుంబం కొరకు ఒక అద్భుతం చేయయ్యా అని మీరు అడిగి చూడండి. అద్భుతాలు మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక, అద్భుతాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మీరు అడిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని చూడండి, ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎందుకని? ఆయన ప్రజలమైన మనం ఇనప కొలిమిలో, వెట్టి చాకిరిలో, నలిగిపోతున్న సంఖ్యలలో బంధించబడ్డ ఆయన చిత్తం కాదు. అందుకే ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తున్నాడు. ఆ చేసే అద్భుతాలు మొదట ఆయన చేస్తున్నాడు. ఐగుప్తులో ఏ విధంగా జరిగాయో, ఐగుప్తులో ఏ విధంగా నేను అద్భుతాలు చేశాను, అదే అద్భుతాలు, అదే ఆశ్చర్యకార్యాలు, అదే సూచక క్రియలు ఇక మీదట మీ జీవితాల్లో నేను చేయబోతున్నాను. ఆమె చెప్పండి. నీ జీవితంలో నేను చేయబోతున్నాను. ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. విశ్వసించిన వారందరూ గట్టిగా ఆమె చెప్పండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మన కోసం అద్భుతం చేయమంటే వీళ్ళు కూడా చేస్తారు. ఎవరు? గారడీ చేసేవాళ్ళు. కొన్ని చోట్ల గారడీ చేస్తారా? మ్యాజిక్ చేస్తారా? ఖర్చీవు తెస్తాడు, దాంట్లో నుంచి పావురం తెస్తాడు, అద్భుతం, జనాలు చప్పట్లు కొడతాడు. ఖర్చీవు తెస్తాడు, దాంట్లో నుంచే డబ్బులు తెస్తాడు. ఖర్చీవు తెస్తాడు, దానిలో నుంచి బంగారం తెస్తాడు. ఖర్చీవు తెస్తాడు, అవసరం దాని నుంచి మనిషిని తెస్తాడు. ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం ఈ లోకంలో. ఈ లోకంలో జరిగే అద్భుతాల గురించి చూసి మనం సంబరపడిపోతున్నాం. ఈ లోకంలో జరిగే అద్భుతాలను చూస్తే ఆశ్చర్యపడిపోయి, అబ్బో ఎంత వింతలో, ఎంత ఆశ్చర్య కార్యాలు, ఎంత విడ్డూరాలు అనుకుంటున్నాం. కానీ మన దేవుడు మన కొరకు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటే తెలుసా? శత్రువుకు వణుకు పుట్టే విధంగా, శత్రువు ఇక మీద మన మీద పెత్తనం చేయడానికి కానీ, తోక ఆడించడానికి కానీ, తల ఊపడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా శత్రువుని ముంచి ఆ ఎర్ర సముద్రంలో ముంచినట్లుగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో, ఈ మాటలు ధ్యానిస్తున్న మన జీవితంలో, దేవా నా కొరకు ఒక అద్భుతం చేయవా, దేవా నా కొరకు ఒక అద్భుతం జరిగించవా అని మీరు అడగగలిగితే, వేడుకోగలిగితే, మీరు ఊహించని అద్భుత కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించును గాక.
మీరు అనుకోనని సంఘటనలు, మీరు అనుకున్నటువంటి కార్యాలు, ఇదా నా వల్ల కాదండి, ఈ పని నా వల్ల జరగదండి అనుకుంటున్నామే, వాటన్నిటిలో దేవుడు దాచిన సిద్ధపరిచిన మేలుల ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఆ ఐగుప్తు ప్రజలకు చేసినటువంటి ఆ అద్భుత కార్యాలు మరలా నేను మీ కొరకు చేస్తాను. ఆ అద్భుత కార్యాలు మరలా నీ కొరకు చేస్తాను. ఒకసారి ఏమంటున్నాడు, ఒకసారి నిర్గమకాండంలోకి రండి. ఒకసారి నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో చూడండి అన్నమాట. నిర్గమకాండం 34వ అధ్యాయం. అందుకు ఆయన భూమి మీద ఎక్కడనైనను ఏ జనములలోనైనను చేయబడని అద్భుతములను మీ ప్రజలందరి ఎదుట నేను చేయబోతున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. మరొకసారి ఆ మాట చూడండి. 34వ నిర్గమకాండం అధ్యాయంలో 10వ వచనం. ఆయన ఏం చేస్తున్నాడండి మన కోసం? నిబంధన అంటే ఒడంబడిక, మనకు ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? చదవండి అమ్మ తర్వాత మాట. భూమి మీద మీరు ఎక్కడైనా వెళ్ళి వెతకండి, ఏ జనాల్లో కానీ మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు ఎవ్వరూ పొందుకోలే. ఇదిగో వీళ్ళకి ఇల్లు కట్టాను కదా, నీకు ఇల్లు కట్టాను, వాళ్ళకి పెళ్లి జరిగింది కదా, నీకు పెళ్లి జరిగింది, వాళ్ళ అప్పులు తీరింది కదా, వీళ్ళ అప్పులు తీరింది. ఇది కాదు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతాలు దేవుడు మన కోసం చేయబోతున్నాడు. గట్టిగా ఆమని చెప్పండి. ఇదిగో గడిచిన నెలలో నాకు ఈ కార్యం జరిగిందండి, మరలా అదే జరుగుతుందా? ఇదిగో వాళ్ళకి ఈ కార్యం చేశాడు, నాకు కూడా కార్యం చేస్తాడు అని అనుకోకండి. భూమి మీద వాళ్ళకి చేసే అద్భుతాలు వాళ్ళకి చేశాడు, ఆ కుటుంబానికి చేసే అద్భుతాలు ఆ కుటుంబానికి చేశాడు, ఆ జనానికి చేసే అద్భుతం ఆ జనానికి చేశాడు. మనమందరం ఎవరో తెలుసా? ప్రత్యేకించబడిన జనాంగం. ఆమె చెప్పండి. భూమి మీద వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, వీళ్ళకి జరిగించాడు, వాళ్ళకి జరిగించాడు కాదండి. మన కొరకు భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక, మీ జీవితాల్లో జరిగించునుగాక, మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఎక్కడో జరిగిందండి, నాకు కూడా జరుగుతాను అనుకోకండి. ఎప్పుడు కూడా ఎవ్వరికి జరగని కార్యాలు దేవుడు మనకు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. విశ్వసించిన ప్రతిరోజు ఈ మాటలన్నీ జాగ్రత్త పెట్టుకోండి. ఈ సంవత్సరం చివరి ఆదివారం దేవుడు మాట్లాడుతున్న ప్రతి వాగ్దానం మన హృదయాల్లో నాటబడాలి. మీరు జాగ్రత్తగా ప్రతిరోజు ఈ వాగ్దానం మీద అన్నిటి మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. అయ్యా, వాళ్ళు ఎవరికో చేసావు, నాకు కూడా చేస్తావని కాదు, ఎవరికి చేయని అద్భుతాలు నాకు జరగాలి. ఆమె చెప్పండి. ఆ విధంగా మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఎవరు పోషించబడట్లేదా? కరువులో ఉన్నారా? నీవు పోషించబడాలి. ఆ అద్భుతం దేవుడు చేయాలి. ఆమె చెప్పండి. ఎవరికి పని ఉండట్లేదా? నీకు పని ఉండాలి. ఆమె చెప్పండి. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నా ఒకవేళ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వట్లేదా? ఎవరు ఉద్యోగంలో సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నిన్ను దేవుడు సెలెక్ట్ చేసే విధంగా దేవుడి కార్యాలు జరిగించాలి. ఆమె చెప్పండి. ఏ జనాలకి వాళ్ళ దేవుడు వాళ్ళకి చేశాడంటండి, వీళ్ళ దేవుడు వీళ్ళకి చేశాడంటే కాదు. ఎవరికి చేయబడని, ఎక్కడ చేయబడని, ఎవరు చూడని ఆశ్చర్యకరమైన అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు ఈ సంవత్సరము ముగింపులో మాట్లాడుతున్నాడు. సంవత్సర ప్రారంభంలోంచి దేవుడు మన పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. విశ్వసించిన వారందరూ కూడా ఈ అద్భుతాలు కన్నులారా చూచెదురుగాక. ఆ కార్యాలు దేవుడు మన ఎడల జరిగించాలండి. ఈ వాగ్దానాలు దేవుడు మన ఎడల నెరవేర్చాలి. నెరవేర్చబడాలంటే మనం ప్రతిరోజు కూడా ఎక్కడ ఎన్నడూ చూడని అద్భుతాలు. మరొక మాట రాయబడింది అదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 11వ వచనంలో, వేల్పులలో ఆయన ఘనుడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. వేల్పులలో ఆయన ఘనుడు, వారు మహా అగాధమైనటువంటి నీళ్లలో సీసములే మునిగి. ఒకసారి 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతాలు చేసే దేవుడు. ఆమె చెప్పండి. మన దేవుడు ఎవరో తెలుసా? అద్భుతములు చేసేవాడు. ఎన్నోసార్లు అనుకుంటున్నాం, ఏమైపోయినాయండి వాగ్దానాలు, ఏమైపోయినండి నా ప్రార్థన, ఏమైపోయిందండి నా పరిస్థితి, ఏమైపోయిందండి నా బ్రతుకు అని అనుకుంటున్నాం.
ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ధ్యానిస్తున్న మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతములు చేయబోతున్నాడు. వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు కాదు. భూమి మీద ఏ జనములోను, ఏ ప్రాంతంలోను, ఏ దేశంలోను, ఏ భాషలోను చేయని అద్భుతాలు, నూతనమైన అద్భుతాలు దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. నీ కోసం ఆ నూతనమైన అద్భుతాలను దేవుడు దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలులను మీరు పొందుకొందురుగాక. ఆయన దాచి ఉంచిన మేలు మీరు అనుభవించుదురుగాక. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే ఆ అద్భుతాలు చేసే దేవునికి మనం ఎలా బ్రతకాలో కొన్ని మాటలు క్లుప్తంగా నేను 1 గంటల ముగించేస్తాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథంలోకి ఒకసారి రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ చెప్తున్నాడు, యెహోవా రేపు మీ మధ్యలో అద్భుత కార్యములు చేస్తాడు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఈరోజు మనకు జీవితాలు అద్భుతం జరగాలి అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. రేపు వచ్చే నూతన సంవత్సరం 1వ తారీఖు వాగ్దానంలో కూడా ఈ మాటలు కొన్ని వస్తాయి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలు కూడా కొన్ని మనకి కనబడతాయి. రేపు మనల్ని మనం అద్భుతం చూడాలనుకుంటే ఈరోజు శుద్ధీకరించబడాలి. రేపు మనం అద్భుతం చూడాలి, ఈరోజు సిద్ధపడాలి. రేపు అద్భుతం మనం అనుభవించాలి, ఈ రోజున ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా కనిపెట్టాలి. అక్కడ రాసిన మాట ఏంటంటే, మరియు యెహోషువ ఆయనతో సెలవిస్తున్న ప్రజలందరితో ఏమనంటే, ఈరోజు కాదు జనులారా, ఇశ్రాయేలు ప్రజలారా, పాళెములో ఉన్నవారులారా, ఇదిగో కనానులో అడుగు పెట్టడానికి సిద్ధపడిన వారులారా, మిమ్మల్ని మీరు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయలేదని అనుకుంటున్న వారులారా, ఇదిగో మీ జీవితంలో అద్భుతం జరగాలి అనుకుని ఆశపడేవారులారా, మీరందరూ కూడా ఏం చేయాలి తెలుసా? రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతములు చేయనట్లుగా ఈ రోజున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకున్నాడని ఆజ్ఞ ఇచ్చాడండి. బతిమలాడుకోలా, వాళ్ళని బతిమలాడుకోలా, ఆజ్ఞ ఇచ్చాడు. మీరు శుద్ధీకరించబడాలి. దేవుడైన యెహోవా మీ మధ్య రేపు అద్భుతం చేయాలంటే ఈరోజు మీరు శుద్ధీకరించబడాలి. మనకు తెలుసు కదా, రేపు ఇంట్లో టిఫిన్ వేయాలంటే ఏం చేస్తాం? ఈరోజే పప్పు అది నానబెట్టుకొని దాన్ని అన్ని కలుపుకొని ఒక చోట దాచి పెట్టి ఉంచితే తెల్లారసలకి ఏమవుతుంది? పొంగుతుంది. అప్పుడు పొంగిన తర్వాత ఏదైనా చేసుకుంటారు. అంటే రేపు టిఫిన్ తినాలంటేనే ఈ రోజున సిద్ధపరచుకోవాల్సి వస్తుంది. రేపును మనం ఆహారం తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా ఈ రోజున అన్ని జాగ్రత్తగా ఉన్నాయో లేదో, తెచ్చుకోవాలో అవి ఉన్నాయో అని ఎత్తుకుంటున్నామే. మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఈ రోజున కడుపుకు తినే ఆహారం కోసమే ఒకరోజు సిద్ధపరచుకుంటున్నాం. మరి ఆత్మీయంగా ఎదగటానికి మన దేవుడు మన ఎడల అద్భుతం చెయ్యాలంటే, మన దేవుడు మన ఎడల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలంటే మనం ఏ విధంగా సిద్ధపరచబడాలి? మనం మూలవాక్యం నుంచి వింటూనే వస్తున్నాం. ఆయన తన జనులకు అద్భుతాలు చేయడానికి అద్భుతములు కనపరుస్తున్నాడు. ఆ అద్భుతాలు చేసే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తు దేశంలో నేను చేసిన అద్భుతాలు మరలా నా ప్రజల కన్నులు ఎదుట చేస్తా. ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాలు మరలా నా బిడ్డల కన్నులు ఎదుట నేను జరిగిస్తా. అయితే నేను జరిగించాలంటే నేను వారి ఎడల ఈ భూమి మీద ఇక్కడున్న జనులు ఎవ్వరికి చేయని అద్భుతాలు నేను చేస్తా. అంత మాత్రమే కాదు, నేను అద్భుతాలు చేసే దేవుడను. స్తుతిని బట్టి, వాళ్ళు చేసినటువంటి స్తోత్రాలను బట్టి అంగీకరించి మరింత అద్భుతాలు చేసే దేవుడను, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడని యోబు గ్రంథంలో ఉంటుంది. ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడు. అయితే ఈ ఉదయకాలం మనం వింటున్న మొదటి మాట ఏంటంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అద్భుతాలు చూడాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. సంవత్సరం ముగుస్తుంది కదా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండే కానీ మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, కడుగుకోవాలి, దిద్దబడాలి, ఆత్మీయతలో
అంటు కట్టబడిన వ్యక్తులుగా మార్చబడాలి. అప్పుడు మన మధ్య అద్భుతాలు చేస్తాడు. కడగబడడం అంటే స్నానం చేయడం అని కాదు, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడడం, ఆయన సన్నిధిలో వేడుకోవటం, మొర్ర పెట్టడం. అయ్యా, సంవత్సరం అంతా గడిచిపోయింది, ఇదిగో రాబోతున్న సంవత్సరం అడుగు పెడుతున్నాం, మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నేను పశ్చాత్తాపం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, శుద్ధీకరించుకోవాలి. రాబోతున్న సంవత్సరం మన ఎదుట ఉంది కదా, ఆ సంవత్సరం అంతా మనము మన కుటుంబాలు ఎక్కడ ఏ జనములకు చేయబడిన అద్భుతాలు చూడాలంటే మనం శుద్ధీకరించుకోవాలి. మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రతిరోజు రోధించి గోజాడే వ్యక్తులుగా మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఆ విధంగా మనం మార్చబడాలంటే, అలా మనము మార్చబడితే ఏ విధంగా మార్చబడుతుందో రిఫరెన్స్లు మీకు చూపికి కొన్ని మాటలు చెప్తాను. మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఉదయకాలం వచ్చే వెలుగు ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్న కాలం వచ్చే ఒక వెలుగు ఒకలాగా ఉంటుంది, సాయంత్రం వచ్చే ఒక వెలుగు ఒకలాగా ఉంటుంది. ఉదయకాలపు వెలుగుతో ఉంటుంది అంటే బాగుండేది, సాయంత్రం వెలుగుతో ఉంటుంది అంటే బాగుండేది. ఉదయం అందరు బాగానే తిరుగుతారు, వెలుగులో ఎండ వచ్చిన, సాయంత్రం కూడా చల్లబడిందిలేండి వెళదాం అనుకుంటారు. కానీ మధ్యాహ్నం ఉందే, మధ్యాహ్నం అనుకుంటారు ఈ ఎండలో వెళ్ళలేములేండి, కాసేపు ఆగుదాం అనుకుంటారు. అంత వెలుగుకరంగా ఉంటుంది. ఆయన చేసే అద్భుతాలు మీ జీవితాల్లో కనపరచబడితే ఎలా ఉంటుందో తెలుసా? మీ బ్రతుకు అప్పటి వరకు చీకటిగా ఉన్నా, బ్రతుకు అప్పటి వరకు సమస్యలతో ఉన్నా, బ్రతుకు అప్పటి వరకు అనారోగ్యాలతో ఉన్నా, బ్రతుకు అప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ నా జీవితం ముగించుదాం అనే ఆలోచనతో ఉన్నా, దేవుడు నీతి సూర్య కిరణాలు ప్రకాశింపజేస్తాడు. అప్పటి వరకు చీకటితో ఉన్న బ్రతుకు మధ్యాహ్న కాలపు వెలుగుతో నింపబడబోతుంది. ఆమె చెప్పండి. మన జీవితంలో ఆయన ఎక్కడ ఏ జనమునకు చేయని అద్భుతాలు చేస్తానంటున్నాడు, ఏ జనమునకు చేయని ఆశ్చర్యకార్యాలు చేస్తానంటున్నాడు. ఆ కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక, ఆ కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. అయితే మొట్టమొదటి మాట, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచుకుంటే ఏ జనమునకు చేయబడిన అద్భుతాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట అంటాడు, మొదటి అధ్యాయంలో 18-19 వచనాల్లో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనమును ఆయన హిమము వలె మార్చుతున్నాడు. ఈ రోజున మనం పరిశుద్ధపరచబడినంత వరకు పాపంతో నిండుంటాం, పరిశుద్ధపరచబడినంత వరకు లోకంతో నిండుంటాం, పరిశుద్ధపరచబడినంత వరకు లోక ఆశలతో నిండుంటాం. ఆలోచించండి. పరిశుద్ధపరచబడినంత వరకు మన తలంపులు వేరుగా ఉంటాయి, పరిశుద్ధపరచబడినంత వరకు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, పరిశుద్ధపరచబడినంత వరకు మన మనసులో వచ్చే అపవిత్ర ఆలోచనలు కానీ కోరికలు కానీ వేరుగా ఉంటాయి. కానీ పరిశుద్ధపరచబడిన తర్వాత ఈ పాపం ఎర్రగా దేవునికి ఎదుటి కనబడుతున్నా దేవుడు వాటిని ఆయన హేమము, ఆయన అభిషేకంతో మన పాపములన్నిటిని కడిగి తెల్లని వస్త్రం వల్లే దేవుడు మార్చుతాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా మార్చేది దేనికో తెలుసా? ఏ నింద, ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు, ఏ కళంకం లేని వారిగా, నిర్దోషమైన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మీ చేతిలో ఒక తెల్ల పేపర్ ఉందనుకోండి, ఆ తెల్ల పేపర్ను చూడరు, దానిలో ఎక్కడ ఏదైనా ఒక చుక్క, పెద్ద మరక అవసరంలా, ఒక చిన్న చుక్క ఉంటే చాలు, దానినే చూసి పేపర్లో చుక్క ఉందండి అంటారు, మచ్చ ఉందంటారు. ఆ చిన్న పేపర్లో ఉన్న చిన్న చుక్కనే అంతగా పట్టించుకుంటున్నామే. మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ఏ అపవిత్రత అనే మచ్చ ఉండకూడదు, ఏ రకమైన ఆటంకం అనే మచ్చ ఉండకూడదు, ఏ రకమైనటువంటి దేవునికి అయిష్టమైన అనే మచ్చ ఉండకూడదు. ఈ రోజున ఒక పరిశుద్ధమైన వారిగా మనము జీవించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. అలా మనం జీవిస్తే, అలా మనం బ్రతికితే, అలా మనం ఆయనలో అంటుకట్టబడితే ఏ జనమునకును చేయబడిన అద్భుతాలు దేవుడు మన ఎడల కనపరచబోతున్నాడా? మేము చెప్పండి. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదే యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం చూడండి త్వరగా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరు ఉన్న స్థలములో నుంచి ఆ మందసము వెంబడి మీరు బయలుదేరి వెళ్ళాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం, ఈ వాక్యం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సిద్ధపరచుకున్నది. వాస్తవానికి దేవుడు రాబోతున్న సంవత్సరం ఇచ్చిన వాగ్దానంలో ఈ మాటలు సిద్ధపరచబడ్డాయి.
అయితే అనుకోని విధంగా దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మనల్ని కనపరుస్తున్నాడు. మందసమును మోసే యాజకులను వెంబడించాలి. ఆమె చెప్పండి. మందసమును మోసే యాజకులను వెంబడించడం అని అంటే, ఆ మందసం మోసే యాజకులు ఎలాంటి వారు, ఆ మందసము మోసే యాజకులు ఎలా ఉన్నారు, ఆ మందసమును మోసే యాజకులు ప్రవర్తన ఎలా ఉంది, ఆ మందసము మోసే యాజకులు మాట తీరు ఎలా ఉంది, ఆ మందసమును మోసే యాజకులు వారి నడవడిక ఎలా ఉంది, ఇవి గ్రహించి మందసము మోస్తున్న యాజకుల వెంట మనం అడుగులు వేయగలిగితే, ఒక మాట మీకు చెప్తాను వినండి. మందసము మోసుకొని వెళ్తున్న యాజకులు ఒక చోట అడుగు పెట్టబోతున్నారు. ఆ అడుగు పెట్టే స్థలం యోర్దాను ఏకరాశిగా పారుతుంది. పారుతున్న యోర్దానులో ప్రజలు వెళ్ళి అడుగు పెట్టమని చెప్పలా, ప్రజలను వెళ్ళి మీరు ఆ యోర్దాను దాటండి అని చెప్పలా. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, యాజకులు ఉన్నారు, ఆ యాజకులు మందసాన్ని మోస్తున్నారు. ఆ మోస్తున్న యాజకుల అరికాళ్ళు యోర్దానును తాకగానే అక్కడ ఈ పారుతున్న యోర్దాను, ఎగువ నుండి దిగువకు పారుతున్న యోర్దాను, ఎత్తు నుంచి పల్లానికి పారుతున్న యోర్దాను, యాజకులు మందసమును మోస్తున్న యాజకులు అరికాళ్ళు యోర్దానును తాకగానే వెంటనే ఆ యోర్దాను ఏకరాశిగా నిలబడింది. ఈ రోజున మన జీవితంలో యాజకుల్ని వెంబడించాల్సింది దేనికి? యాజకుల్ని వెంబడించాల్సింది ఎందుకు? వాళ్ళు ఎలా తింటున్నారో, వాళ్ళు ఎలా పాడుతున్నారో, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, దాని కొరకు కాదు. వారిలో మనం చూడాల్సింది పరిశుద్ధత, వారిలో మనము చూడాల్సింది యథార్థత. ఆ మందసమును మోస్తున్న యాజకుల వెంట ఇశ్రాయేలు పాడి ఉన్న ప్రజలు లేచి నడవడం మొదలు పెట్టారు. వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మందసము మోస్తున్న యాజకులు అరికాళ్ళు యోర్దానును తాకగానే నీళ్లు ప్రవాహం ఆగిపోయింది. ఇదొక అద్భుతం. మనం అనుకుంటాం మామూలుగా పల్లానికి వెళ్ళే నీళ్లు ఏదన్నా ఆగి వేరే దాన్ని వెళ్ళి అంటే అదొక అద్భుతం అనుకోవచ్చు. కానీ ఎగువ నుంచి పైనుంచి పల్లానికి వస్తున్న నీళ్లు, పల్లానికి వస్తున్న నీళ్లు ఆగడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నోసార్లు ఈ వాక్యాలు మీరు చదివినా విన్నా, ఈ మధ్యాహ్నం దేవుడు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఏ సమస్యలు తలడిల్లిపోతున్నా, ఇదిగో యాజకులు ఉన్నారు, మందసాన్ని మోస్తున్న యాజకులు. ఆ మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడిస్తే మన జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అలా అని చెప్పి ఆ మందసాన్ని మోస్తున్న యాజకులకు బానిసలుగా ఉండమని కాదు, మందసాన్ని మోస్తున్న యాజకుల దగ్గర పనివాళ్ళు కానీ కాదు, ఆ మందసాన్ని మోస్తున్న యాజకులు వెంబడే ప్రజలుగా, ఇశ్రాయేలీలుగా, ఈ దేవుని జనాంగముగా మీరు అడుగులు వేయగలిగితే మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు కనపరచునుగాక. మరొక్కసారి మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే మొట్టమొదటిది మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండవది మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించాలి. మూడో మాట చెప్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం మనకు తెలిసిన మాటే, 12వ అధ్యాయంలో 5వ వచనం. త్వరగా చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలంటే, ఏ జనులకు చేయబడిన అద్భుతాలు మన జీవితంలో చేయాలంటే మొట్టమొదటిది మనం ఎలా ఉండాలి? అందరు చెప్పండి. పరిశుద్ధపరచుకోవాలి. రేపు యెహోవా మీ ఎదుట అద్భుతాలు చేయాలంటే ఈరోజు మీరు ఏమవ్వాలి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. రెండవది మందసమును మోస్తున్న యాజకులను వెంబడించాలి. ఇక్కడ మూడో మాట ఏంటంటే, మనం వింటున్న ధ్యానిస్తున్న ఈ మూడో మాట, మనకు ప్రార్థనా జీవితం ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. ప్రార్థన జీవితం అంటే ఏమండి? కడుపు నొప్పి వచ్చినప్పుడు చేసే ప్రార్థన ప్రార్థన కాదా? తలనొప్పి వచ్చినప్పుడు చేసే ప్రార్థన ప్రార్థన కాదా అనుకుంటాం. అది ప్రార్థనే. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన కొరకు అద్భుతం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థిస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? నేను ఒక మాట మీకు చెప్తాను, గర్వంగా అతిశయంగా కాదు నేను చెప్పే ఈ మాట. నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు
నేనేదో అతిశయం కోసం, నేనేదో గొప్పని చెప్పడం కాదు. మనం చేసే ప్రార్థనలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, మనం చేసే ప్రార్థనలో ఎంతగా దేవుళ్ళు మనం గోజాడగలుగుతున్నాం, దాన్ని బట్టి మనకు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ఒక చోట నేను ఒక ఊరికి ప్రయాణమై బండి మీద వెళుతున్నా. వెళుతూ ఉండగానే నాకు ఒక ఫోన్ వచ్చింది. మన మధ్యకు వస్తారు కదా అంబర్పేట అన్న ఫోన్ చేశారు. ఏమండి, మా చెల్లెలికి బాగోలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పొద్దున్నుంచి అంతా నిమ్మకాయలు తెచ్చుకొని నిమ్మకాయలు తినేస్తుంది, నిమ్మకాయల రసం తాగేస్తుంది, అన్నం తినట్లేదు, ఏం తినట్లేదంటే, సరే ఒకసారి ఇవ్వండి ప్రార్థన చేస్తానన్న. నేను బండి మీద వెళ్తూనే ఉండి ప్రార్థన చేస్తూ ఉండగానే అక్కడ పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద అరుపులతో ఆమె పడిపోయిందంట. తర్వాత ఆమె మరలా, నేను ప్రార్థన ముగించేసి మరలా ఆయన్ని, అన్నా ఏమైందంటే ఇలా పడిపోయిందండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి లేపండి మళ్ళీ ప్రార్థన చేద్దామంటే మళ్ళీ ప్రార్థన చేశాను. నేను ఎక్కడో ఉన్నాను, మరలా ప్రార్థన చేయగా మరలా ఆమె పడిపోవటం. ఇక తర్వాత పెద్దగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన కార్యాలు జరిగాయి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎక్కడో చేసిన ప్రార్థన ద్వారా ఎక్కడో కార్యాలు చేస్తున్నాడు. మరి అంత కార్యాలు చేస్తున్నాడు, మన పట్ల ఎందుకు చేయడు? మనం ఎలా ఉంటే చేస్తాడో ఒక్కొక్కటి వింటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ముగించబడుతుంది. ఎంతసేపు ప్రార్థన చేసాం దేవుని సొంతం, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. సంవత్సరం పాటు దేవుడి కార్యాలు చేశాడు, ఎంతగా రోధించాం, ప్రార్థన చేసాం. తర్వాత ఆమెను మందిరంలోకి తీసుకొచ్చారు. నేను ఆ రోజు రాత్రికి వచ్చేప్పటికి మందిరంలో ఉన్నారు. తెల్లారి ప్రార్థన చేయగా ఆమె దేహాన్ని విడిచి వెళ్ళిపోయింది. అంతకుముందు తర్వాత చెప్పారు, ఏమండి ఈవిడికి ఇదిగో ఇలా బాగోలేదని తెలిసిన దగ్గర నుంచి ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళామండి. ఆఖరికి ఇది అంటారు కదా, చేసేవాళ్ళు ఉంటారంట, దానిని తీసేయాలని చెప్పి తీసేవాళ్ళు, అక్కడికి కూడా తీసుకెళ్ళామండి. వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చామండి. కానీ వల్ల కాల దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా ఆమెకు విడుదల కలిగింది. ఇది నాకు గొప్పతనం కాదు, అతిశయం కాదు, కానీ దేవుడు చేసిన కార్యం. మనం ప్రార్థనలో ఉంటే, మనము ప్రార్థన చేస్తే మన అద్భుతాలు చూస్తాం. ఈ సంవత్సరం ముగిస్తుంది కదా, రాబోతున్న సంవత్సరం మనం ప్రార్థన వీరులుగా మార్చబడుదుము గాక. ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి అని అనుకోవడం కాదండి. మీరు ప్రార్థన చేస్తే ఎందుకు అద్భుతాలు జరగవు? మీరు ప్రార్థన చేస్తే ఎందుకు అద్భుతాలు జరగకూడదు? మీరు అట్టి ప్రార్థన వీరులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు ప్రార్థన చేసిన దేవుడు అద్భుతాలు చేయాలండి. ఆమె చెప్పండి. చిన్న పిల్లలు వాడి స్వరముతో ఆయన సందులో చిన్నగానే వాళ్ళకి వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసిన దేవుడు అద్భుతాలు జరిగించాలి. ఆమె చెప్పండి. ఎవరోనంటండి ఒక గొప్ప సేవకుడు, లేదంటే ఎవరోనండి ఎక్కడ ఉన్నాడంట, ఎవరోనండి ఆయన వస్తాడంట, ఆయన చేస్తే అద్భుతాలు అని అనుకోకండి. మీరు చేస్తే అద్భుతాలు జరగాలి. ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఆయన మీ ఎదుట అద్భుతాలు జరిగించాలంటే మిమ్మల్ని మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా, మందసమును మోస్తున్న యాజకులను వెంబడించాలి. మూడోది ఏంటో తెలుసా? మనం ప్రార్థన పరులుగా మార్చబడాలి. అప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. నాలుగో మాట మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు తెలిసిన మాటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. విశ్వాసం ఉంచాలి. ప్రతిదానికి నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడని విశ్వాసం ఉండాలండి. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎందుకో ఈ దినాన దేవుడు మనతో కొంచెం ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. మనము అద్భుతాలు చూడాలనుకుంటున్నాం, మన వల్ల కావట్లా. నా కుటుంబంలో అద్భుతం జరగాలనుకుంటున్నాం, చూడలేకపోతున్నాం. ఆరోగ్య విషయంలో ఒక అద్భుతం కావాలనుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం. సంపాదన విషయంలో ఒక అద్భుతం కావాలనుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం. కానీ దానికి కారణం, రేపు యెహోవా మీ ఎదుట అద్భుతాలు చేయాలంటే మిమ్ముని మీరు మొదట పరిశుద్ధపరచుకోవాలి. ఆ విధంగా పరిశుద్ధపరచుకునే గుంపులో మనము చేర్చబడదుము గాక. మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించే గుంపులో మనము చేర్చబడదుము గాక. మూడవదిగా, ప్రార్థన పరులుగా మనము మార్చబడదుము గాక. నాలుగవదిగా, విశ్వాసం ఉంచాలండి. నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు, నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు. మీ విశ్వాసమే మీకు కార్యాలు జరిగేస్తుంది. ఆమె చెప్పండి. ఒక వ్యక్తి అంట ఆవగింజంత విశ్వాసం ఉంచి మనసులో అనుకుంటే చాలంట, కొండ ఎత్తబడి సముద్రంలో పడాలని అనుకుంటే చాలంటండి. కొండ ఎత్తబడి సముద్రంలో పడాలని మనసులో ఆవగింజంత విశ్వాసం ఉంచుకుని అనుకుంటే చాలు. విశ్వాసం గురించి చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను కొద్దిగా మీకు ముగిస్తున్న క్లుప్తంగా.
ఎందుకనంటే ఆవగింజంత విశ్వాసం అంటే చాలు, బీబి గింజంత కూడా అవసరంలా. ఆ ఆవపు గింజంత విశ్వాసం మనం ఉంచితే చాలండి, మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమెన్ చెప్పండి. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆమెన్ చెప్పండి. చివరిగా 5వ మాట ఏంటి చెప్పనా? యేసు రక్తం మన ఇంట్లో ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతం చేసిన చివరి అద్భుతం ఏంటి తెలుసా? ఆయన రక్తాన్ని పాళెము మీద ఉన్నటువంటి ప్రజలందరి గుడారాల మీద, గుమ్మాల మీద, వారి గడపల మీద ఆ రక్తం ప్రోక్షించబడింది. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఆ రక్తం మన ఎడల ప్రోక్షించబడితే, ఆ రక్తం మన కుటుంబాల్లో ప్రోక్షించబడితే అద్భుతాలు చూసేవానికి మనము మార్చబడుదుము గాక. ఐగుప్తు దేశంలో ఉన్న తొలుచూలు పిల్లలందరూ చనిపోయారండి. పశువులు కానీ, పనివాళ్ళు కానీ, తొలుచూలు పిల్లలు చనిపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికి ఏ నష్టము, ఏ హాని కలగలేదు. ఆయన అద్భుతం చేశాడు. అక్కడ అందరికి చీకటి, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల్లో వెలుగు. ఐగుప్తులో అన్ని కప్పలు, ఇశ్రాయేలు కప్పల్లో నెమ్మది. ఐగుప్తులో అన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో సమస్యలే, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో అంతా క్షేమమే. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన చేతుల్లో నెమ్మది లేని పరిస్థితులు ఐగుప్తులు ఉన్నారు, క్షేమం కలిగిన పరిస్థితులు ఇశ్రాయేలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన వారి కన్నులు ఎదుట అద్భుతాలను కనపరిచాడు. ఆమెను చెప్పండి. చివరిగా మూలవాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. చూడండి చివరిగా మూలవాక్యాన్ని, ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చదవండి. ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. అదే 7వ అధ్యాయం చదువు. ఆమోస్ గారు క్షమించండి, మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను నా జనులకు అద్భుతాలు చేస్తాను. గట్టిగా ఇప్పుడు ఆమెను చెప్పండి. ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఊహకు మించిన ఘనకార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. ఐగుప్తు దేశం నుంచి అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో నుంచి వచ్చిన అద్భుతాల కంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూనే వచ్చాడు. ఆయన అంటాడు, ఇదిగో నా జనులైన ఇశ్రాయేలుకి నేను అద్భుతాలు చేస్తాను. ఏ జనములో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో, ఏ భాషలో చెయ్యని అద్భుతాలు నేను నా ప్రజలకు చేయబోతున్నాను. నా పేరే అద్భుతాలు చేసే దేవుడు, నా పేరే అద్భుతాలు చేసే దేవుడు. నేను మీ కొరకు అద్భుతాలు చేయబోతున్నాను. అయితే లెక్కలేని అద్భుతాలు చేయబోతున్నాను. అయితే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించాలి. మూడవదిగా ప్రార్థనా పరులుగా ఉండాలి. ఈ రోజున మన ప్రార్థన 3 పూట్ల ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఏం ప్రార్థన? టిఫిన్ తినేటప్పుడు ఒక ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ఒక ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు ఒక ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు చేయని వాళ్ళు ఉండరు. ఎక్కడ ప్రార్థన చేసినా చేయని ఈ ప్రార్థన కాదు. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మార్చబడుదుము గాక. ఇదిగో ఈ రోజు నుంచి చెప్తున్నా, రాబోతున్న సంవత్సరం ప్రతిరోజు ఈ మందిరంలో ప్రార్థనలు జరగాలి. ఆమెను చెప్పండి. ప్రార్థన చేసే గుంపు లేపబడాలి. ఆమెను చెప్పండి. ఉదయకాలం స్తోత్ర ప్రార్థన, మధ్యాహ్నం అనేకులు కూడుకొని ఎవరైనా ఏ సమయంలోనైనా వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఆ ప్రార్థన ఇక్కడ చేయబడే ప్రార్థనల ద్వారా దూపం దేవుని సన్నిధికి చేర్చబడి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ప్రతి రాత్రి సాయంకాల నైవేద్య ప్రార్థన ఉండాలి. ప్రతి రాత్రి అవకాశం ఉన్న వాళ్ళందరూ పాలుబొంబులు పొందండి. 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి రాత్రి సాయంకాలం ప్రార్థన, స్తుతి ప్రార్థన. ఆ స్తుతి ప్రార్థన ద్వారా మన ప్రార్థన జీవితాలు వెలిగించబడును గాక. ఆ ప్రార్థన ద్వారా మన బ్రతుకులు మార్చబడును గాక. ఆ ప్రార్థన ద్వారా భూమి మీద ఏ జనమును కూడా ఎక్కడ చేయబడిన అద్భుతాలు మన ఎడల దేవుడు జరిగించును గాక. ప్రార్థన జీవితం మార్చబడాలి. ఇంకొక మాట ఏం చెప్పాను? విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అవిశ్వాసం ఉందంట ఒక ప్రాంతంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తే అవిశ్వాసం ఉన్నందువలన ఆయన అక్కడ ఏ అద్భుతాలు చేయలేక. ఇప్పుడు ఆ మాట చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. మత్తయి సువార్త 13:58. ఆ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం.
వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన చేయలేదు. ఈ మాట విన్నాం కదా. మన జీవితంలో అద్భుతం జరగట్లేదు, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, నా జీవితంలో ఏ పని నెరవేరట్లేదని మనం అనుకుంటున్నామంటే దానికి కారణం మనలో అవిశ్వాసం. ఈ అవిశ్వాసం తొలగించబడాలి. విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకునే వారిగా మనం మార్చబడదుము గాక. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. యాజకుల్ని మందసం మోస్తున్న యాజకుల్ని వెంబడించాలి. ప్రార్థనాపరులుగా మార్చబడాలి. విశ్వాస వీరులుగా మార్చబడదుము గాక. విశ్వాసపు పలుకులు పలకాలని మనం అక్కడ పని అవ్వట్లేదా? అయినా కానీ ఒక మాట పలకాలి, దేవుడే కార్యాన్ని చేయబోతున్నాడు, దేవుడే నా పట్ల కార్యం చేస్తాడు. మీరు విశ్వాస పలుకులు పలకండి, మీ పలుకులను దేవుడు స్థిరపరచబోతున్నాడు. చెప్పండి ఆమేనని. ఈ రోజు నుంచి మీరు పలికే ప్రతి పలుకుని నా దేవుడు స్థిరపరచునుగాక. మీ నోట వచ్చే ప్రతి వచనాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక. మీ కొరకు దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. చివరి మాట ఏంటో తెలుసా? మీ నోట ఎప్పుడు యేసు రక్త ప్రోక్షణ ఉండాలి. ఆమేన్. ఆయన రక్తం ప్రోక్షించబడితే, ఆయన రక్తం మీరు మీ నోట ఉచ్చరించగలిగితే మీ గుడారాలలో ఆయన రక్తం ఉంటుంది. ఏ సంహారకుడు మీ గుడారాలలోకి కానీ, మీ ఇంటిలోకి కానీ, మీ బిడ్డలలోకి కానీ, మీ వ్యాపారంలోకి కానీ, మీ ఉద్యోగంలోకి కానీ, మీ కష్టాజితంలోకి కానీ, మీ జీవనోపాధిలోకి కానీ వాడు రాకుండా యేసు రక్తం మీ నోట ఉండునుగాక. యేసు రక్తం మీ ఇంట్లో ఉండునుగాక. యేసు రక్తం మీ హృదయంలో ఉంచబడునుగాక. ఈ 5 మీరు ఉంచుకొని నడిపించబడగలిగితే చాలండి. లెక్కలేనని అద్భుతాలు దేవుడు చేయునుగాక. భూమి మీద ఏ జనమునకును ఎవ్వరికి చేయబడని మహా అద్భుతాలు మీ కొరకు నా దేవుడు జరిగించునుగాక. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్కసారి ఆగి ఆలోచించి, నా జీవితంలో ఏ అద్భుతం జరగట్లేదు కదా, నా జీవితంలో ఏ ఆశ్చర్యం జరగట్లేదు అని వాపోతున్నాం, తలడిల్లిపోతున్నాం. ఒక్క క్షణం పరిశుద్ధపరుచుకుందాం. ఒక్క క్షణం మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడిద్దాం. ఒక్క క్షణం ఇప్పటి వరకు ఉన్న ప్రార్థన వేరు, ఇక మీద మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందాం. ఈ సంవత్సరం ముగింపులో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు మన విశ్వాసంలో అవిశ్వాసం తోడుగా ఉంది, తమ్ముడిగా ఉంది, చెల్లిగా ఉంది, అక్కగా ఉంది. కానీ ఈ అవిశ్వాసాన్ని విడిచిపెడదాం, విశ్వాసంతో అడుగులు వేద్దాం. ఎప్పుడు మన నోట ఏముండాలి? యేసు రక్తం మన నోట ఉండునుగాక. ఆ రక్తం హృదయంలో ఉంటే ఏ అపవిత్రతకి చోటు ఉండదు. హృదయం అన్నిటికంటే ఘోరమైన ఆ వ్యాధి, ఆ మోసం తొలగించబడాలంటే హృదయంలో యేసు రక్తం కుమ్మరించబడాలి. ఆమెన్ చెప్పండి. ఆ రక్తం కుమ్మరించబడిన తర్వాత ఆయన ఏ జనులకు ఈ భూమి మీద ఎక్కడ ఎవరికి చేయని అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఒక క్షణం లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో అద్భుతం చేయమంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో అద్భుతాలు చేయండి అని ఒక్క క్షణం వేడుకోండి. నా జీవితంలో అద్భుతాలు చేయండి అయ్యా అని ఒక్క క్షణం ప్రాధేయపడండి. నా జీవితంలో అద్భుతం జరిగించబడాలి, నేను పరిశుద్ధపరుచుకుంటానయ్యా, నన్ను నేను దిద్దుకుంటానయ్యా, నన్ను నేను కడుగుకుంటానయ్యా, నా ఎడల అద్భుతం చేయవా? నా ఎడల అద్భుతం చెయ్యయ్యా అంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన. వాళ్ళు ఎన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించుకున్నారు, అన్ని నిమిషాలు మీకు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకోనని, మీరు ఊహించని ఆశ్చర్యమైన అద్భుతాలు నా జీవితంలో జరగాలయ్యా అంటూ వేడుకోండి. ఒక్క క్షణం. నా చదువుల విషయంలో ఒక అద్భుతం చేయవా? నా ఇంటి విషయంలో ఒక అద్భుతం చేయవా? నా బిడ్డల విషయంలో ఒక అద్భుతం చేయవా? నా ఆత్మీయ జీవితం కాపాడుకునే విషయంలో ఒక అద్భుతం చేయవా? నా కొరకు ఒక అద్భుతం జరిగించయ్యా, నా యజమాని విషయంలో ఒక అద్భుతం జరిగించయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఇదిగోనయ్యా, ఈ అప్పుల సమస్యలు కూరుకుపోయి ఉన్నాను, ఒక్క అద్భుతం జరిగించవా? ఏ జనమునకు చేయబడిన అద్భుతాలు నా కొరకు చేయవా? చేస్తానని వాగ్దానం చేసావు కదయ్యా, ఇదిగో నీ వాగ్దానాన్ని ఎత్తుపట్టి అడుగుతున్నానని ఒక్క క్షణం. మహోన్నతుడా,
అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. స్తోత్రం ప్రభువా. అవును దేవ ప్రభువా, ఎవరున్నారని నాయన తండ్రి ప్రభ, నీ వంటి వారు ఎవరు లేరు కదా నాయన తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. అవును దేవ ప్రభువ, మమ్మల్ని రక్షించు తండ్రి. స్తోత్రం ప్రభు, మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభువా. అవును దేవ ప్రభ, నీకు వాక్యంతో మమ్మల్ని మొట్టి ప్రభువా ప్రభ, మేము ఆ వాక్యంని భద్రపరుచుకునేలాగిన ప్రభువా. అయ్యా ప్రభ, నీవే ప్రభ, నీకు మాటను మాకు అందించేసిన దేవ వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభువా. అవును దేవ తండ్రి ప్రభా, అయ్యా మేము ప్రార్థనా పరంగా ఉండడానికి సహాయం దయచేయము. విశ్వాసంగా ప్రభా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం స్తోత్రములు ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, మీకే వందనములు ప్రభా. ప్రభా మా ప్రభా, తలనెత్తి నుంచి ప్రభా మోకాల వరకు ప్రభా, అరికాల వరకు ప్రభా నాయన తండ్రి ప్రభా, నీ యొక్క రక్త ప్రోక్షణ మాపై ఉంచి ప్రభా కుమ్మరించం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఐగుప్తు దేశంలో నుండి ప్రభా వచ్చినప్పుడు ప్రభా నీవు ఎటువంటి గొప్ప అద్భుతములు చేసావో ప్రభా, నీ జనులందరూ ఎదుట ప్రభా గొప్ప అట్టి గొప్ప అద్భుత కార్యములు జరిగించిన దేవా వందనములు. స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా, ఇదిగో నేను కొన్ని నిబంధన చేయుచున్నాను ప్రభా, అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట నేను చేసేదని ప్రభా నీ వాగ్దానం ప్రభా. మీకే వందనములు. స్తోత్రం ప్రభా. నీవే ప్రజల నడున్నావో ప్రజలందరినీ ఏవో కార్యం చూచేదనను ప్రభా వాగ్దానం సెలవిచ్చిన దేవా వందనములు. స్తోత్రం ప్రభా. అవును దేవ ప్రభు, నేను నీ ఎడలు చేయబోనేది తండ్రి ప్రభా భయంకరమైనది అని ప్రభా వాగ్దానం సెలవిచ్చిన దేవా వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా. అటు గొప్ప ప్రభా నాయన తండ్రి ఈవులను ప్రభా మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవ ప్రభా, అల్ప విశ్వాసంలోగా ఉన్నావేమో తండ్రి, క్షమించు ప్రభా. అయ్యా ప్రభా, ఆవగించేంత విశ్వాసము దేవా తండ్రి ప్రభా మాలో ప్రభా రగిలింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయా నీ చిత్తం లేనిదే ప్రభా అయా ఏది జరగదు కానీ తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, మా విశ్వాసమును బట్టి కాదు నాయన తండ్రి ప్రభా, కేవలం నీ యొక్క కృపను బట్టి ప్రభా గొప్ప అద్భుత కార్యములు దేవా తండ్రి ప్రభా మా ఎడల జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా, ప్రజలందరికీ జరుగుతున్న మేలులతో పాటు ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా ఎక్కడను ప్రభా ఎన్నడను జరిగినట్టు గొప్ప అద్భుత కార్యము ప్రభా అయా నీవే ప్రభా మా ఎడలు చేస్తున్న దేవా వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా తండ్రి. అవును దేవా ప్రభా, అటువంటి గొప్ప ఈవులను ప్రభా, అటువంటి గొప్ప అద్భుత కార్యాలను ప్రభా మేము ప్రభా మా ఎడల ప్రభా అయ్యా మీకు కృపలో పొందగలిగే శక్తిని ప్రభా, అటువంటి గొప్ప జీవితంను ప్రభా, అటువంటి గొప్ప విశ్వాసంను ప్రభా అయా తండ్రి ప్రభా, మీ యొక్క యాజకులను ప్రభా మందసం మోస్తున్న వారిని ప్రభా మేము తండ్రి ప్రభా మేము ఫాలో అయిన తండ్రి ప్రభా గొప్ప కార్యములు జరిగించలాగిన ప్రభా అయ్యా మీరే మాతో మాట్లాడమని ప్రభా స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్క కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి మా ఆశీర్వదించిన ప్రభా, వారి ప్రభా అంతరంగ బహిరంగ ప్రభా ఆయా కోరికలను ప్రభా ఆయా విన్నపములు ప్రభా ఆలకించిన ఆయన దేవ తండ్రి ప్రభా, వారి ఏడల ప్రభా గొప్ప అద్భుతములు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును మరి ముఖ్యంగా ప్రభా ఆ యొక్క సంఘమును ప్రభా ఆయా తండ్రి ప్రభా నడిపిస్తున్న
ప్రభా ఈ యొక్క యాజకుల కుటుంబమును ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనాలు స్తోత్రం ప్రభా. వారి ఆరోగ్యంలో ప్రభా మీరు తోడు నీడుగా ఉండి ప్రభా, వారి ప్రయాణంలో ప్రభా తోడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, మీరే కీర్తనలు 91 అధ్యాయంలో ప్రభా తండ్రి నీవు ఏ విధముగా వాగ్దానం ఇచ్చిందేవో ప్రభా, ప్రతి ఒక్క వచనమును ప్రభా, ప్రతి ఒక్క వాక్యమును ప్రభా, ప్రతి ఒక్క పదమును ప్రభా అయా మీరే ప్రభు యొక్క యాజకుల కుటుంబం మీద ప్రభు వారు చేసిన పరిచర్య మీద ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ప్రభా మాకు కూడి వచ్చిన కుటుంబం మొత్తం ప్రభా జ్ఞాపకం ఉంచుకుని తండ్రి స్తోత్రం. మీ యొక్క సంఘంలో జ్ఞాపకం ఉంచుకుని దేవా తండ్రి ప్రభా నీవే తండ్రి ప్రభా ఆయా ప్రతి ఒక్కరూ ప్రార్థన పరులంగా ప్రభా మేము ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభా. యేసు అతి పరిశుద్ధ నామములో అద్భుతములు చేయుచుని వేడుకుంటున్నాం నన్ను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. జనవరి మాసం నుండి నాయన డిసెంబర్ మాసము నాయన ఆదివారపు ఆరాధనలో నాయన మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు ప్రభా. ఈ చివరి మాసంలో చివరి ఆదివారం నాయన మీ సేవకుల్ని నిలబెట్టుకొని ఎవరికి ఏ వాక్ అవసరమో, ఎవరికి ఏ మాట అవసరం, మాట ద్వారా మా ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లటానికి మీరు కృపను చూపించినందుకై మీకు కృతజ్ఞతాస్తుత్యాగం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఐగుప్తు దేశంలో నేను మీకు చేసినట్లుగా నేను మరలా నీకు అద్భుతాలు కనుపరుస్తానన్నారు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు నైనా స్తోత్రం నైనా ఐగుప్తులో నైనా వారి దగ్గర ఎంతో బానిసత్వంతో ఉండి అక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు నైనా ఆ ప్రజల చేతుల నుండి వారిని విడిపించిన దేవుడు నైనా మరలా నైనా నీ ప్రజలు నైనా మునుపు లోకములో ఉన్నప్పుడు నైనా మా జీవితాలు ఎన్నో మేలు చేశారు, కానీ మీ రక్తము చేత కడగబడినప్పుడు మరలా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తానని మీరు వాగ్దానం చేశారు తండ్రి. అద్భుతాలు జరగాలంటే మేము ఎలా ఉండాలో మీరు మాతో తెల్లగా మాట్లాడారు నైనా స్తోత్రం. ముందుగా మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకోవాలి. మీ స్వరక్తము చేత మమ్మల్ని కడుక్కున్నటువంటి నైనా స్తోత్రం. మీ రక్తము చేత మమ్మల్ని నైనా కొనుక్కున్నారు యేసయ్యా. నైనా ఆ కొనుక్కున్నప్పటి నుండి కడగబడినప్పటి నుండి నైనా మాలో మీకు ఇష్టం లేని చేదైన వేరు ఏది ఉండకుండా నిత్యము మీ రక్తము చేత కడగబడిన బిడ్డలుగా మేము మార్చబడాలి. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకోవాలయ్యా. మమ్మల్ని మేము నిత్యము కడుక్కునే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. నైనా కడుక్కున్నప్పుడు పరిశుద్ధపరుచుకున్నప్పుడు అప్పుడు అద్భుతాలు చేసే దేవుడు అని మీరు సెలవిచ్చారయ్యా. అయ్యా తండ్రి, ఎక్కడ ఏ జన్మ మధ్య ఏ ప్రజల మధ్య చేయబడిన అద్భుతాలు నేను మీకు కనుపరుస్తాను మీరు వాగ్దానం చేశారు అయ్యా. స్తోత్రం. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకోవాలి నైనా. మీ నిబంధనము యాజకులను మేము వెంబడించాలి ప్రభువా. అయ్యా స్తోత్రం నైనా. నీ సేవకులు దేవారాతులు నైనా నీ పాదాలు పట్టుకొని గోచాడుచుండగా నిబంధనము యాజకులు నైనా వారు నైనా అరికాలు నైనా యోర్దాను నదిలో మోపిన వెంటనే నైనా నీళ్ళని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు నైనా. మీ బిడ్డలు నైనా మీ నిబంధనము యాజకులు వెంబడిస్తే ప్రతి సమస్యకి విడుదల కలిగేటట్లు మీ కార్యాలు చేస్తానన్నారు. ఎగువ నుండి నైనా దిగు వరకు పారే నీళ్ళైనా ఎంత జటిలమైన సమస్యలైనా నైనా అవి ఏకరాశిగా నిలిపేటట్లు చేస్తానన్నారు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నైనా, అద్భుతాలు చేసే దేవుడు. నీ వంటి వారు ఎవరున్నారయ్యా? వేల్పులలో నేను వంటి వారు ఎవరు లేరు తండ్రి. నువ్వు స్తుతులకు పాత్రుడు, పూజారుడు నాయన, గొప్ప దేవుడు నాయన. స్తోత్రం. నిన్ను కలిగిన మేము ధన్యులమయ్యా. ఎన్నో మేలు చేశారు యేసయ్యా. ఏమని తలంచుకుంటామయ్యా? ఎలా కృతజ్ఞతాస్తుతి చెప్పాలో కూడా తండ్రి వర్ణించలేమయ్యా. మీరు చేసిన మేలులు మా ప్రాణాత్మ దేహాలు అర్పించిన మీరు తీర్చుకోలేమయ్యా. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు మా జీవితాలు మీరు చేశారు ప్రభువా. మీకు అందుకు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయనా. మీరు గొప్ప దేవుడు నాయనా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి నీ వైపు మేము చూడాలయ్యా. మాలో విశ్వాసాన్ని పెంపొందింపచేయండి.
ఎక్కడ అవిశ్వాసం అనేది మా హృదయాల్లో ఉండనివద్దు నాయన. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. నూతనమైన మీ కార్యాలు మా యొక్క జీవితాలు మీరు జరిగించండి అయ్యా తండ్రి. స్తోత్రం నాయనా. అయ్యా పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ప్రభా, ప్రార్థన అనుభవంలోనికి మా సంఘాన్ని మీరు నడిపించండి అయ్యా. ఉన్నతమైన ప్రార్థనలు చేయగలగాలి, బలమైన ప్రార్థనలు, అత్యాసక్తితో కూడిన ప్రార్థనలు చేయగలగాలి ప్రభా. సమయం అనక తండ్రి, మరి ఆ తల్లి వలె నీ పాదాలు పట్టుకొని కోచాడుకునే అనుభవంలోనికి మా బిడ్డల్ని మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటాం. ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని దుర్నియోగపరిచయం అయ్యా, క్షమించండి అయ్యా. మాకు క్షమాభిక్ష పెట్టండి తండ్రి. నీ పాదాలు పట్టుకొని గోచాడుకోవాలి తండ్రి. ప్రార్థన అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. దానియేలు గారి వల్ల మేము ప్రార్థన చేయలేసయ్యా. ఎన్నో బాధలు వచ్చినప్పటికీ దానియేలు గారు మిమ్మల్ని వదిలిపెట్టలేదు కదయ్యా నైనా. యెరూషలేము తట్టు నైనా చేతులెత్తి మోకాళ్ళ మీద ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో తండ్రి, ఆ విధంగా మేము ప్రార్థన అనుభవంలోనికి మేము నడిపించబడాలి తండ్రి. స్తోత్రం నైనా. ఇశ్రాయేలీయుల పాలెములో సంహారకుడు తిరిగి వచ్చినప్పుడు అయ్యా స్తోత్రం నైనా, స్తోత్రం అయ్యా, ఎవ్వరు నష్టపోవటం అనేది జరగలేదు. ఐగుప్తు ప్రజలు సంహారకుడు తిరుగుతున్నప్పుడు వారు తొలచూళ్ళు అర్థం చేశారు కదయ్యా. అయ్యా తండ్రి నైనా, మా ఇళ్లలో, మా కుటుంబాల్లో, మా ద్వారబంధాల మీద, మా కిటికీల మీద, మా బిడ్డల మీద, మా మీద, మా కలిగిన సమస్తం మీద మీరెంత ప్రోక్షణ ఉండాలి ప్రభు. ఏ దుష్టుడు కళ్ళు ఎవరి మీద పడనివద్దు నాయనా. అయ్యా వాడి ఆలోచనలకి ఎవరు చొరబడకూడదు తండ్రి. స్తోత్రం నాయనా. నిత్యము నాయనా మీరెంత ప్రోక్షణ మా నోట ఉండాలి, మా నొసట్ల మీద గుర్తులు ఉండాలి. మేముంటున్న మా ఇళ్ళ మీద మీరెంత ప్రోక్షణ ఉండాలి, మా కిటికీల మీద మీరెంత ప్రోక్షణ ఉండాలి నైనా. మా బిడ్డల మీద నైనా మేము తిరిచిన మా పాలెములో మీరెంత ప్రోక్షణ ఉండాలి. కీడ చేసేవాడు కను దృష్టి, హాని చేసేవాడు కను దృష్టి, బాధలు తీసుకొచ్చేవాడు కను దృష్టి, బలహీనతలు తీసుకొచ్చేవాడు కను దృష్టి. వాడి కళ్ళను మీరు గ్రిడ్డిగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా ఇళ్ళ మీద మీరంతా ప్రోక్షించేయండి. మేము ఎటు వెళ్ళొచ్చిన మీరంత ప్రోక్షణ మా నోట ఉండాలి తండ్రి. నైనా మీరెత్తని మా మీద, మా కుటుంబాలు మీరు ప్రోక్షింపచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుల్ని నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి, జీవపు ఊటను బట్టి, జీవపు మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మరింత మీ సేవకులు బలమైన పాత్రగా మీరు వాడుకుంటున్నందునాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని విన్న ప్రతి మాట మాకు నైనా జీవానికి మూలంగా మార్చి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయమైన పలక మీద మేము రాసుకొని భద్రపరచుకొని ప్రతినిత్యం మేము అమర వేసుకుని కృపను మాకు అనుగ్రహింపచేయమని స్తుతి చెల్లిస్తూ ఈ దినాన్ని ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామం నడుకొచ్చినాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఊహకు మించిన కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక.